శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ యొక్క వారం రోజులు అంటే 24 నవంబర్ నుండి 30వ తారీఖు నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి గమనించినట్లయితే మనకు వృషభంలో గురు సంచారం, అదేవిధంగా కుజుడు నీచత్వం పొంది వక్రత్వంలో ఉన్నాడు. కుజ స్తంభన అనేది జరుగుతున్నది. కుజ స్తంభన వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. అదేవిధంగా మనకు కన్యలో వచ్చేటప్పటికి కేతువు, మీనంలో రాహువు, అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి వృశ్చికలో బుధుడు రవి యొక్క కలయిక, శుక్రుడు వచ్చేటప్పటికి మనకు ధనస్సులో కలిగి ఉన్నాడు. మరియు అదేవిధంగా శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభంలో వక్రత్వంలో కలిగి ఉన్నాడు. రాహు మీనంలో ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధన సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు సహాయం చేస్తే తీసుకునేటువంటి వారు తిరిగి సహాయం చేయడానికి ఎక్కువగా ఆలోచించేటువంటి విషయాలు గోచరిస్తూ ఉన్నాయి. గురు బుధువుల యొక్క పరస్పర వీక్షణ మరియు అదేవిధంగా రవి యొక్క వీక్షణ అనేది జరుగుతున్నది. రవి ధనస్థానం మీద వీక్షణ జరిగినప్పుడు అధికమైనటువంటి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఎదుగుదల బాగున్నప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి విషయానికి కుటుంబంలోనే ఎక్కువగా భేదాభిప్రాయాలు కలుగుతున్నాయని చెప్పి మానసికంగా కూడా కొంచెం బాధించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టేటప్పుడు, మరి అదేవిధంగా సహాయం కోరి ఎవరైతే మీ ఇంటి దగ్గరికి వచ్చారో మీ యొక్క ఉదారమైనటువంటి బుద్ధితో మీరు చేసేటువంటి సహాయంలో సంతకాలు అంటే హామీ సంతకాలు అనేది ఈ యొక్క రోజుల్లో అంతగా పనికొచ్చేటువంటి విషయం కాదు. ఆ విషయాన్ని 1-2 సార్లు గమనించండి. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. వారు చెప్పేటువంటి విషయాల గురించి మరియు వారు చెప్పేటువంటి విషయాల్లో ఉన్నటువంటి మర్మాన్ని మీరు ఈ యొక్క వారంలో తెలుసుకుంటారు. అంటే మీకు ఎవరైనా సరే వద్దు అని చెప్తే నచ్చకపోవచ్చు. కాబట్టి ఆ వద్దు అని చెప్పే విషయంలో కూడా ఎంతో కొంత ఒక కనపడిని ఒక నిజాలు కూడా దాగి ఉంటాయని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఒకరికి ఈ పని చేయొద్దు అని ఎందుకు చెప్తారు? వారికి ఎటువంటి లాభాపేక్ష లేకపోయినా సరే మీరు ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క సలహాని మీరు స్వీకరించగలిగినప్పుడు దానిలో ఉన్నటువంటి మర్మం అనేది ఈ యొక్క వారం మీకు తెలిసి వస్తుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత, జీవితంలో మన ఇంట్లో కూడా వివాహ కార్యక్రమాలు జరగాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చేసేటువంటి వృత్తిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మార్పు చేర్పులు చేసుకోవాలి అని ఆలోచిస్తారు. ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకుంటారు. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సెకండ్ హ్యాండ్ వాహనం కొనేటప్పుడు డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహం కానీ ల్యాండ్ కానీ కొనేటప్పుడు కూడా ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పక్కనున్నటువంటి స్నేహితులు ఇటువంటి వారు అనేది 1-2 సార్లు గమనించాలి. మీ ముందు ఎలా మాట్లాడుతున్నారు, మీ వెనకాల ఎలా మాట్లాడుతున్నారు అనే విషయం మీకు ఒక అవగాహనకి రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దాని తగినట్టుగానే కార్యాచరణ అనేది ముందుకు జరగడం జరుగుతుంది. ఈ వారంలో ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించినప్పటికీ కూడా కొన్ని పరిహారాలు అనేది ముఖ్యంగా చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి, అదేవిధంగా కుజుడు యొక్క స్థితి అనుకూలంగా లేదు. హనుమాన్ దేవాలయాన్ని దర్శించండి.
హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. అదేవిధంగా కార్తీక మాసం పరమ పావనమైనటువంటి కార్తీక మాసంలో మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో శివాభిషేకం చేసుకోవటం అనేది కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ యొక్క వారం. ఈ రాశి వారు సూర్య నమస్కారం కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం, మాట్లాడేటటువంటి విషయంలో దుందుడుకు స్వభావం అనేది మీరు చూడగలుగుతారు. ఎదుటివారితో మీ యొక్క కోపాన్ని వారి మీద ఎక్కువగా చూపించినట్లయితే అది మీకు అంత శోభనివ్వదనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల మరియు వారి యొక్క ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగించగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుడి యొక్క వీక్షణ ధనస్థానం మీద కేంద్రీకృతమై ఉంది. ఇది కుటుంబంలో అన్యోన్యతను, కుటుంబ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఒకప్పుడు మీరంటే పడనటువంటి వారు దూరంగా జరిగినటువంటి వారు మరీ తిరిగి దగ్గరికి చేరడం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే భేదాభిప్రాయాలు అనేవి జరగటం అనేది ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అనుకోని కొన్ని తగాదాలు, మీరు ఏమీ చేయనటువంటి పరిస్థితుల్లో కూడా భేదాభిప్రాయాలు అనేవి బయటికి రావటం, మీరు చెప్పేటువంటి విషయాలకి వారు మీ యొక్క ఆఫీసెస్, మీ పనిచేసేటువంటి ఆఫీస్లో కానీ మీ కుటుంబంలో కానీ భేదాభిప్రాయాలు జరగడం అనేది ఒక రకమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా నూతన వ్యాపారాల్లో ప్రారంభించాలని చెప్పి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు, అదేవిధంగా కాంట్రాక్ట్ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్నటువంటి వారు, నూతనంగా పెట్రోకెమికల్ ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ముందుకు జరుగుతాయి. కోర్టు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానాల్లో అత్యధిక బిందువులతో కలిగి తృతీయంలో సంచారం చేస్తున్నాడు వక్రగతిన. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ముడిపడినటువంటి కొన్ని విషయాలు, మధ్యవర్తి పంచాయతీల్లో విషయాల్లో ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది. ధైర్యంతో ముందుకు జరగాలని చెప్పి అనుకుంటారు. చేసేటువంటి పనుల్లో ధైర్యం అనేది ఆ దేవుడు మీకు ఇవ్వగలుగుతాడు. ఆ విషయంతో ముందుకు జరుగుతారు. ఇది కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు, వక్రగతిలో ఉన్నప్పుడు, అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఇవి. ఆ విషయాన్ని మీరు గమనించారు. మరి అదేవిధంగా కుటుంబ వృద్ధి కూడా దీనికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లోనూ, మరి అదేవిధంగా భాతృ సంబంధితమైన విషయాల్లో, బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లోనూ వారి యొక్క సహాయంతోనూ, ఎప్పుడూ చేయనటువంటి వారు కూడా సహాయం చేయటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అటువంటి పరిణామాలు కలుగుతాయి. మరి అదేవిధంగా రావాల్సినటువంటి భూ లావాదేవీలు కానీ, భూ సంబంధితమైన విషయాల్లో కానీ ఒక ముందడుగు పడటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగా మీరు భావిస్తారు. రాశి వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కోర్టులలోను, మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లోను పనిచేస్తున్నటువంటి వారికి, అగ్నిమాపక శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందగలుగుతారు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా ఈ రాశివారు గురుగ్రహ మంత్ర జపాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
ఖర్చు విషయంలో అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానాల్లో శుక్రగ్రహ సంచారం ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యపరంగా స్వస్థత అనేది పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కూడా ఉంటుంది. రావలసినటువంటి సమయానికి డబ్బు అంది చేరటం, కట్టవలసినటువంటి డబ్బు కట్టడం అనేది జరుగుతుంది. అధికమైనటువంటి మాటలు లేదా గొప్పలకు పోయి చేసేటువంటి మాటలు కొన్నిసార్లు చేటును కూడా చేయగలుగుతాయి. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మరి అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనే విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు. వక్రగతిన ధనస్థానంలో నీచత్వం పొంది ఉన్నాడు. దీని ద్వారా అధికమైనటువంటి ఖర్చు, కుటుంబంలో ఎప్పుడో ఒకమైనటువంటి బాధ, మీ యొక్క కోపమే తన శత్రువు అనే విధంగా మీ చుట్టూ ఉండేటువంటి వారి వల్ల, అదేవిధంగా మీ కోపం వల్ల మీరు కొంచెం కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దుందుడుకు స్వభావంతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చు విషయంలో కూడా అదే విధంగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. కానీ మోసపూరితమైనటువంటి మాటలు, లక్కీ డ్రాలు తగులుతాయని చెప్పేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాశి వారికి కుజుడు అంత అనుకూలంగా లేడు. మరి మోసపూరితమైనటువంటి స్త్రీలతో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీకు చాలా దగ్గరైనటువంటి వారితో కూడా, ఎంత దగ్గరైనటువంటి వారైనా సరే, వారు మనసులో ఏముందనే విషయాన్ని మీరు గమనిస్తారు. ఆ విషయంలో అనుకోనేటువంటి గొడవలకి కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క వారంలో సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం, ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా వాటి ఏదో విధంగా సద్దుమడిగే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి రవిగ్రహ స్థానం అనేది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి చదవాలి. ఈ యొక్క వారం విద్యార్థులు ముఖ్యంగా అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, శుక్రగ్రహ మంత్రజపం చేసుకోవటం, లక్ష్మీదేవిని పూజించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మరి వాటితో పాటు వీరు పూజించవలసింది వచ్చేటప్పటికీ హనుమాన్ దేవాలయాన్ని దర్శించి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందని నేను చూద్దాం. కర్కాటక రాశి వారికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా మీ యొక్క కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జన్మరాశిలో కుజగ్రహ సంచారం, కుజస్తంభన అనేది ఈ రాశి వారికి వైవాహిక జీవితంలోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చెప్తోంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత సంబంధితమైన విషయాల్లో మీ కోపమే మిమ్మల్ని వేరే వారితో కలవకుండా ఆపేటువంటి ఒక ఇష్యూగా తయారవుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి విషయాల్లో ఏదో ఒక ఆటంకం అడ్డుపడుతుందనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగినప్పటికీ కూడా కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి కూడా దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఎందుకని వివాహాలు దగ్గరగా వచ్చి దూరంగా వెళ్తున్నాయి అని తెలియనటువంటి పరిస్థితి, అంటే మీరేం చేయనప్పటికీ కూడా ఎందుకు దూరంగా జరుగుతున్నాయని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటుంది.
వాడికి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు, కుజుడు యొక్క వీక్షణ సప్తమంలో అష్టమంలో జరుగుతున్నప్పుడు, శని అష్టమంలో అష్టమ సంచారం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు కుటుంబంలో స్థిరత్వము, అదేవిధంగా కుటుంబ సంబంధితమైన విషయాలు, కోర్టు సంబంధితమైన విషయాలు, మీకు అనవసరం లేనటువంటి విషయాలను తలదూర్చడం అనేది అవి తిరిగి మీకే చుట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ యొక్క వారం కూడా మీకు సంబంధం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చూసుకోండి. మీ పని మీరు చూసుకొని బయటకు వెళ్ళండి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ ఏదైనా 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవటం, ఎవరికి హామీ సంతకాలు పెట్టకుండా ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచన. సమాజం ఇప్పటిలాగా లేదు. ఒకప్పుడు ఉండేటువంటి మంచి సమాజం ఇప్పుడు అంత పాజిటివ్గా లేదు అనే విషయాన్ని గ్రహించగలుగుతారు మీరు కూడా. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశివారు ముఖ్యంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, శీఘ్రంగా కొన్ని పనులు జరగాలి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం శనివారం పూట. ఇక్కడ అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి కుజుడు కూడా జన్మరాశిలో వక్రత్వంలో ఉన్నాడు, శని కూడా వక్రత్వంలో కలిగి ఉన్నాడు. కుజుడికి వీలైనన్న సార్లు మీరు వీలైతే పోయేదారులు ఎక్కడైనా సరే మీకు ఇక హనుమాన్ దేవాలయం కనపడినప్పుడు హనుమాన్ దేవాలయం దర్శించుకోవటం, సింధూరాన్ని ధరించడం అనేది ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, వైవాహిక జీవితంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది, మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మానసిక ప్రశాంతతని పొందాలి అంటే హనుమాన్ దేవాలయంలో ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోండి. ఆ యొక్క హనుమంతుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధలు చెప్పుకోండి. అవే మీకు చాలా వరకు కొన్ని సమస్యలను మిమ్మల్ని నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది, సమస్యల నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను ఏర్పడగలుగుతాయి. ముఖ్యంగా గౌరవం పొందగలుగుతారు. సంఘంలో మీ యొక్క మాటకి ఒక వాల్యూ అనేది ఉండగలుగుతుంది. గృహం కొనుక్కోవాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది మనసులో బయలుదేరుతుంది. ఇది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల మధ్య ఉండేటువంటి దూరాన్ని గమనించగలుగుతారు. అంటే ఒక మనిషి మాట్లాడేటువంటి మాటకి ద్వంద్వార్థాలు తీసేటువంటి సమాజం అనేది మీకు తెలుస్తుంది. వారు మిమ్మల్ని ఎలాగైనా సరే మీరు చేసేటువంటి పనులను అడ్డుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే వారి యొక్క ప్రణాళికలను బయటకు తీసుకురాగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేసేటువంటి పైరవీలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఏదో విధంగా అడ్డంకి తగలాలని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు. అవన్నీ చెల్లవని చెప్పి తెలుస్తుంది. నూతన అవకాశాలు అనేది పొందగలుగుతారు. ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఒక మంచి మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాయి. మరియు అదేవిధంగా సన్మానాలు జరగటం, మీరు రచించినటువంటి పుస్తకాలకి కానీ, మీరు రచించినటువంటి వ్యాసాలకి కానీ ప్రముఖ పత్రికలలో ప్రచురించడం అనేది ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అడ్మిషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారం, లవ్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే భేదాభిప్రాయాలు సమాజంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి అంతగా సఫలీకృతం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నీ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి ఈ రాశి వారికి. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది ఈ యొక్క రాశి వారిని ఎక్కువగా వేధిస్తూ ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం మరియు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా జీవితం అనేది ఉంటుంది, ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనేటువంటి విషయానికి ముందుకు రావడం జరుగుతుంది. మీ యొక్క పరిస్థితిని మీరు బేరీజ్ వేసుకుంటారు. నేను కొనగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ విషయాన్ని ఇంట్లో క్లియర్గా చెప్పగలుగుతారు. నా యొక్క స్థితిలో నా యొక్క పరిస్థితిని బట్టేసేసి నా యొక్క అవకాశాన్ని బట్టేసి నేను కొనగలుగుతాను అనే విషయాన్ని చెప్పగలుగుతారు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి సెటిల్మెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు మధ్యవర్తి పంచాయతీలు కానీ, పోలీస్ పంచాయతీల్లో కానీ ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి సాల్వ్ కానటువంటి కోర్టు కేసుల్లో ఒక సానుకూలమైనటువంటి ముందడుగు పడటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక ముందడుగు పడటం, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క ఆశీర్వాదం పొందడం, అంటే వారి యొక్క సపోర్టు మీకు పొందడం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క కన్యారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి, కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో రవి కుజుడు ఉన్నాడు కాబట్టి రాజకీయంగా బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట ఇది. యాక్చువల్ చెప్పాలంటే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కొనుగోలు విషయాల్లో సానుకూలమైనటువంటి ముందడుగు పడుతుంది. కొన్ని కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, సంతాన సంబంధితమైన విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కానీ వివాహంలో ఉన్నటువంటి వారు భేదాభిప్రాయాలు కూడా అదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ద్వికలత్ర వివాహాలు అంటే రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి కోర్టు కేసెస్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావటం అనేది మానసిక సంతృప్తినిస్తుంది. రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. తులారాశి వారికి గమనించినట్లయితే ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మన యొక్క భావ వ్యక్తీకరణ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యక్తీకరణని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతాం. మనలో ఉండేటువంటి అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఆ యొక్క విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి అభివృద్ధికరమైనటువంటి జీవితంగా ఈ యొక్క వారం ఉండబోతుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో తృతీయంలో ఉన్నాడు. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే మనం చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్, అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ వీటిలో ఒక పాజిటివ్గా ఉంటుంది. అదే వివాహ ప్రయత్నాల్లో కానీ ఒక ముందడుగు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. శుక్రుడు తృతీయంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. కానీ ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా తక్కువగా ఉంటుంది. కాకపోతే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం పురోభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం కష్టపడి చదవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి గమనించినట్లయితే మనం కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చినప్పుడు చేసేటువంటి ప్రయత్నాల్లో మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి, మెడిటేషన్ చేయండి. 1-2 సార్లు మీరు చేసేటువంటి ప్రయత్నాలు.
నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వారు కానటువంటి వారు ఎవరు, ఆ విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు చాలా ఈజీగా. గృహంలోను కార్యాలయాల్లోనూ మానసికమైనటువంటి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి పాజిటివ్ యాంగిల్తో మీరు పనిచేయగలుగుతారు. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, అదే వివాహాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. కాకపోతే అదే విధంగా ఖర్చు కూడా ఉంటుంది అన్నమాట రాశి వారికి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంతగా ఇష్టత లేకపోవటం, ఈ ఒక ఉద్యోగాన్ని మార్పు చేర్పుల కోసం మానసికంగా మారాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. దానికి తగినట్టుగానే ఈ యొక్క పరిణామాలు అనేది మారుతూ ఉంటాయి. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక కదలిక రావటం, దాని తగినట్టుగానే మీ తెలిసినటువంటి వారితో, పరిచయం ఉన్నటువంటి వారితో మళ్ళీ సంప్రదింపులు జరపటం, ముందుకు జరగటం అనేది జరుగుతుంది. మనం ఎన్ని రోజులు ఇక్కడ ఉద్యోగం చేసినా సరే మన యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది, మన యొక్క వాల్యూ లేదు, మనకు ఇవ్వవలసినటువంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ఆలోచనకు వస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే, ఈ టెక్స్టైల్ బిజినెస్లో చేస్తున్నటువంటి వారికి, బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా కూడా తెలుస్తుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన ఏదైతే ఉందో అది మీకు చాలా బలాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఎదుగుదల ఉంది, ఈ కుటుంబంలో ఎదుగుదల ఏదైతే ఉందో అది నాకు సరిపోతుంది అని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయ సంబంధితమైన విషయాలు, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, గురువారం పూట ముఖ్యంగా వచ్చినప్పటికీ దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఇరుగు పొరుగు సఖ్యతతో పాటు కుటుంబ సంబంధితమైన బాంధవ్యాల్లో మీ యొక్క ఆలోచనను మీరు చెప్తారు, కాకపోతే ఎదుటివారి ఆలోచనను కూడా వినాల్సినటువంటి పరిస్థితి అనేది ముఖ్యం అనేది తెలుసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కోపం అనే విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎలాగా ఉంటుంది, కానీ సుఖమైనటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. మంచి నిద్ర, మానసిక ప్రశాంతత అనేది ఈ వారం కలుగుతుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. బంగారం ఆభరణాలు కొనడం కానీ ఈ యొక్క విషయాలు అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. నూతన వాహనం కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొన్ని విషయాలు ఎంత కష్టపడినా సరే మీ దరి చేరట్లేదు అని చెప్పి ఒక మానసిక చింత అనేది ఎక్కువ అవుతుంది. మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురు శుక్రుల యొక్క పరస్పర వీక్షణ, సప్తమంలో ఉన్నటువంటి గురువు జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు పరస్పర వీక్షణ ఈ యొక్క వారం వీరికి తటస్థిస్తున్నది. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది రాశి వారికి. దూర ప్రాంత ప్రయాణాల్లో, విదేశాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు. మీ విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. గురువు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని దర్శించడం. రవి అంత అనుకూలంగా లేడు రవి ఈ రాశి వారికి, కాబట్టి రవి అనుకూల రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. ధనస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా శని యొక్క బలమైనటువంటి స్థితి, జన్మరాశిలో శుక్రుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు.
ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ప్రేమ సంబంధితమైన విషయాలు కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. మానసికంగా కూడా స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారు చేసేటువంటి ప్రయత్నాల్లో అభివృద్ధికరంగా ఈ యొక్క వారం అనేది ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఉంటాయి, కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థి సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది ఈ వారం. చేసేటువంటి పనిలో నమ్మకమైనటువంటి దృఢ సంకల్పంతో చేయగలుగుతారు. దాని తగినట్టుగానే జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అనుకున్నటువంటి పనిని నిస్సంకోచంగా చేయగలుగుతారు. ఏ విషయమైనా సరే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి కొద్ది కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేది చాలా ముఖ్యం. ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు నీచత్వం పొందాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది అవసరం. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు అనేది చాలా ముఖ్యంగా మీరు పరిగణనలోకి తీసుకుంటారు. కానీ భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఆ విషయాలు తగ్గించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం అనేది ముఖ్యం. అధికమైనటువంటి ఖర్చు కూడా తగ్గించుకోండి. దుబారా ఖర్చు నుంచి దూరంగా బయటికి రండి. మరియు అదేవిధంగా కుజగ్రహం మంత్రజపంతో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సూర్యనారాయణ స్వామిని పూజించండి. మరియు అదేవిధంగా సూర్యుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేనప్పుడు తామ్ర పాత్ర అంటే రాగి పాత్రలో, రాగి బాటిల్లో కానీ కాపర్ బాటిల్లో కానీ మంచినీళ్ళు తాగినట్లయితే అనుకూలమైనటువంటి స్థితి పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి చేరుతుంటుంది. మానసికమైనటువంటి స్థిరత్వం పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఎదురవుతాయి. కండరాలకు సంబంధించినటువంటి ప్రభావం జరుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు సప్తమంలో అంత అనుకూలమైనటువంటి స్థితి లేడు. కోపాన్ని, అసహనాన్ని తగ్గించుకోండి. మీ యొక్క కోపాన్ని ఎదుటివారు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సప్తమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు ఈ రాశి వారికి. వీటి వల్ల ఈ యొక్క పరిస్థితి రీత్యా, గ్రహస్థితి రీత్యా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీ కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు విషయాల్లో కానీ వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది అవసరం. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, డైవర్స్ రిలేటెడ్ కేసెస్లోనూ మీరు అనుకోనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మీ చుట్టూనే. ఆ విషయాలు తెలుసుకొని ముందుకు జరగాలి. మీరు ఎప్పుడు అంటూ ఉంటే పడేటువంటి వారు ఎక్కువగా ఉండరు అనే విషయాన్ని తెలుసుకుంటారు. మరి అధికమైనటువంటి ఖర్చు, శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రమ లేకపోయినప్పటికీ కూడా శని యొక్క ప్రభావం అనేది ధనస్థానంలో, అదేవిధంగా కుజుడు సప్తమంలో కుజుడు యొక్క వీక్షణ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఖర్చును ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఎటు పోకుండా ఇంట్లో ఉన్నా సరే ఏదో విధంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయంలో దాంతోపాటు ఆరోగ్యపరంగానూ జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు, మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు, ఈ కుజ స్తంభన జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. పార్ట్నర్స్ మధ్య బిజినెస్ రిలేటెడ్ విషయస్లో పార్ట్నర్స్ మధ్య భేదాభిప్రాయాల విషయాల్లో జాగ్రత్త అనేది అవసరంగా మీరు భావిస్తారో ఆ విషయం, భేదాభిప్రాయాలు జరిగినప్పుడు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ ఒకసారి స్టార్ట్ అయితే అది పెరిగి పెద్దదైపోతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారు
చేసేటువంటి పనిలో సమయానికి డబ్బు రావటం, బిజినెస్‌లో టర్నోవర్ అనేది అనుకూలంగా ఉండటం, విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలనేది ఏర్పరచుకోగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. ఈ రాశి వారికి రవి అనుకూలంగా ఉన్నాడు. మరి అదేవిధంగా గురువు అనుకూలంగా ఉంది. శుక్రుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నాడు కాబట్టి మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్రజపం చేయడం, అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యార్థులు మరియు అదేవిధంగా ఉద్యోగస్తులకి కొంచెం సుఖమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైనటువంటి ఇష్యూస్, మెయిన్గా మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అదేవిధంగా రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఒక మలుపు తిరుగుతుంది లైఫ్ అనేది. ఇవి మానసికమైనటువంటి ఆనందాన్ని కారణంగా తయారవుతుంది. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి అనుకూలత రీత్యా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటిగా ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పక్కన ఉండేటువంటి వారందరూ మన వాళ్ళు కాదు. మన గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మన వెనకాల ఎలా మాట్లాడుతున్నారనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో సంఘం అలాగే ఉందన్నమాట. సొసైటీ అనేది టోటల్గా ఏంటంటే మన ముందు ఒక మాట, మన వెనకాల ఇంకో మాట, ఎవడు మన ఫ్రెండో ఎవడు మన ఫ్రెండ్ కాదు అనేటువంటి విషయాన్ని ఒకటికి 2 సార్లు తెలుసుకుంటారు. దానికి తగినట్టుగా ముందుకు వెళ్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువ ఇవ్వగలుగుతారు. దానికి తగినట్టుగానే ఈ యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుందని చెప్పి ఆలోచిస్తారు. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా పోలీసు రక్షణ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, కోల్ మైన్స్లో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఎవరైతే ఫెర్టిలైజర్స్, కెమికల్స్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి జరుగుతాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్రజపం అనేది చాలా ముఖ్యం. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవిని పూజించండి. మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అత్యంత కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. మానసిక చింతకు గల కారకంగా ఉంటాడు. కాబట్టి శనిగ్రహ మంత్రజపం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజించండి. తదుపరి రాశి వచ్చినప్పటికీ మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు మనవాళ్ళు కానటువంటి వారు అనే విషయాన్ని తెలుసుకోండి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సమయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్తారు. దాని తగినట్టుగానే ఉన్నటువంటి పరిస్థితిని కంటిన్యూ చేస్తారే కానీ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మానసికమైనటువంటి స్థిరత్వం కలిగి ఉంటారు. కాకపోతే ఆలోచనలో నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి కూడా ఇటువంటి జవాబే మీ మనసులోంచి వస్తుంది. ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాను అనేటువంటి విషయం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా, బిజినెస్ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. కుజుడు పంచమంలో నీచత్వం పొంది ఉన్నాడు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్త పరుచుకునేటువంటి పరిస్థితి అనేది ముఖ్యం. తండ్రితోనూ మరియు అదేవిధంగా తండ్రి తరపు బంధువులతోనూ మీకు ఎక్కువగా కష్టాన్ని కలిగిస్తున్నారని చెప్పి మీరు భావిస్తారు.
మీకు రావలసినటువంటి స్థిరచరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి రావలసినటువంటి స్థిరచరాస్తులకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతున్నది, సక్రమమైనటువంటి మార్గంలో ఇవి తెచ్చుకునే విధంగా లేదు అనే ఆలోచన జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఎక్కువగా మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తింపు తగలట్లేదు, దొరకట్లేదు అని ఆలోచిస్తారు. దాని తగినట్టుగానే జరుగుతూ ఉంటుంది కూడా. ఏదో ఒక అడ్డంకి జరుగుతున్నది అని చెప్పి భావిస్తారు, దాని తగినట్టుగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా శనిగ్రహ ఆరాధన చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, దుర్గాదేవిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా వచ్చేటప్పటికి చేయాల్సినటువంటి పూజ వచ్చేటప్పటికి హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం చెడు ఫలితాలు కొంచెం తగ్గుతాయి, సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం పెరుగుతాయి. స్వస్తి.